హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్‌ని భర్తీ చేయడానికి మోర్ దాన్ 100 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మనకి ఇన్స్‌పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించినటువంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు, కానీ పర్మనెంట్ జాబ్స్ ఇవి. సో, ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్లో 5th పాయింట్లో మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. ఇది మనకి ముంబై కేంద్రంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కలిపి మోర్ దాన్ 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి 8 వేకెన్సీస్ ఉన్నాయి. స్టార్టింగ్లోనే 7th పే కమిషన్ ప్రకారం 45,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్యాక్స్ అసిస్టెంట్లకి సంబంధించి 83 పోస్టులు ఉన్నాయి. 25,500 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 64 వేకెన్సీస్ ఉన్నాయి. 18,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేటువంటి అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు వారు మెన్షన్ చేసినటువంటి స్పోర్ట్స్ డిసిప్లైన్లో వారికి ఆ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే ఈ పోస్టులకి అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆగస్టు 25వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ముంబై.in అనేటువంటి సైట్లో కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ ముంబై.gov.in అనేటువంటి సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల వయసు కలిగి బ్యాచిలర్స్ డిగ్రీ, దానితో పాటు డేటా ఎంట్రీ 8,000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ టైప్ చేయగలిగేలాగా ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఎంటీఎస్కి సంబంధించి 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఓబీసీ క్యాండిడేట్స్కి అలాగే ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఓబీసీస్కి ఇది స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కాబట్టి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ/ఎస్టీస్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆగస్టు 1 నాటికి ఈ పర్టికులర్ ఏజెస్ అనేవి మీరు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు. మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఇక్కడ గేమ్స్ లేదా ఈ పర్టికులర్ స్పోర్ట్స్లో కనుక మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అంటే ఈ సర్టిఫికేట్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఈ పర్టికులర్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన పోస్టులకు అప్లై చేయొచ్చు. అథ్లెటిక్స్లో 100 మీటర్స్ ఈవెంట్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, 800, 1500, 5,000, 10,000, 100 హర్డిల్స్, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షార్ట్ పుట్, డిస్కస్ త్రో, హ్యామర్ త్రో, జావెలిన్ త్రో, హై జంప్, పోల్ వాల్ట్ ఈ పర్టికులర్ అథ్లెటిక్స్ కలిగి మీకు సర్టిఫికేషన్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఇంకా స్విమ్మింగ్లో 100 మీటర్స్ బటర్ఫ్లై, 100 మీటర్స్ బ్రెస్ట్ స్ట్రోక్, 100 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్, 100 మీటర్స్ ఫ్రీ స్టైల్కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ మీకు కలిగి ఉన్నట్లయితే మీరు అప్లై చేయొచ్చు. ఇంకా క్వాష్, బిలియర్డ్స్, చెస్, క్యారమ్, బ్రిడ్జ్, బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, టేబుల్ టెన్నిస్, షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, జిమ్నాస్టిక్స్, బాడీ బిల్డింగ్కి సంబంధించి 70 kgs, 70 kg టు 80 kgs అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇంకా వాలీబాల్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్ ఈ విధంగా 22 ఈవెంట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పర్టికులర్ స్పోర్ట్స్లో కనుక మీరు ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేసి మీకు సర్టిఫికేషన్ కనుక ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ హూ హ్యావ్ రిప్రజెంటెడ్ ఏ స్టేట్ ఆర్ ది కంట్రీ ఇన్ ద నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ ఇన్ ఎనీ ఆఫ్ ది గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ మెన్షన్ ఇన్ పారా 2 అన్నారు. అంటే మనకి ఈ యొక్క టేబుల్లో మెన్షన్ చేసినటువంటి ఈవెంట్స్లో మీరు స్పోర్ట్స్ ఈవెంట్స్లో కానీ, కంట్రీ ఈవెంట్స్లో అంటే నేషనల్ ఈవెంట్స్లో కానీ, ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో కానీ పార్టిసిపేట్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. అలాగే మీరు యూనివర్సిటీ అలాగే ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో కానీ, అలాగే ఇంటర్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఈవెంట్స్లో కానీ పార్టిసిపేట్ చేసినా అప్లై చేయొచ్చు. దానితో పాటు
మీరు స్టేట్ స్కూల్ టీమ్స్లో కానీ నేషనల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్లో కానీ మీరు పార్టిసిపేట్ చేసినా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ మ్యాన్ హూ హ్యావ్ బీన్ అవార్డెడ్ నేషనల్ అవార్డ్స్ ఇన్ ఫిజికల్ ఎఫిషియన్సీ అండర్ ది నేషనల్ ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్లో మీకు అవార్డు వచ్చినా కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా లిస్ట్ ఆఫ్ అథారిటీస్ కంపిటెంట్ టు అవార్డ్ సర్టిఫికేట్స్ ఆన్ ఎలిజిబిలిటీ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో మీకు అవార్డ్స్ వచ్చిన నేషనల్ కాంపిటీషన్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, నేషనల్ స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ ఫర్ స్కూల్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్, ఈ 5 ఈవెంట్స్లో మీకు అవార్డ్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ పోస్టులకి మీరు అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ఓన్లీ 1 అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్స్. ఇఫ్ ఎనీ క్యాండిడేట్ సబ్మిట్ మోర్ దాన్ 1 అప్లికేషన్ సచ్ అప్లికేషన్స్ విల్ బి సమ్మరీలీ రిజెక్టెడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారనేది క్లియర్గా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మీరు అప్లై చేయాలి అనుకున్నటువంటి వారు అప్లై చేయండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారిని స్క్రూటినీ చేయడం జరుగుతుంది. స్క్రూటినీ చేసిన తర్వాత వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అలా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచిన తర్వాత ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ని గ్రౌండ్ లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరుగుతుందన్నారు. అంతేకాని రిటన్ టెస్ట్ అయితే ఏమీ ఉండదు. నార్మల్గా వారికి ఉండేటువంటి యొక్క స్పోర్ట్స్కి సంబంధించిన గ్రౌండ్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పిలవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో వారు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్తాను. ఫ్రెండ్స్, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు incometaxmumbai.in అనేటువంటి సైట్లోనికి వచ్చి మీరు ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీ యొక్క ఫుల్ నేము, మీ యొక్క ఫాదర్స్ నేము, అలాగే మీకు సంబంధించినటువంటి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ కూడా ఇక్కడైతే అడుగుతున్నట్లేదు. సో ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్, మీ యొక్క ఫోటో విత్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసి ఈ యొక్క సైట్లో మీరు ఫైనల్గా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నటువంటి వారు ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన పోస్టులకి అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.